వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో కేంద్ర ప్రభుత్వం నిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి పెద్ద జలకే ఇచ్చిందని చెప్పుకోవాలి. 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్పై ఈ మందులపై నిషేధం విధించింది. సో అసలు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటే ఏంటి, ఇవి వాడితే ఏం జరుగుతుంది, సో ఎలాంటి మందులను బ్యాన్ చేశారు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఇవి వాడకూడదు, వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఒక 156 మందుల్ని నిషేధించింది. అసలు ఏంటి డాక్టర్ గారు ఇది? అంటే ఇది ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ అన్నది ఏమిటి, రెండు కానీ అంతకంటే ఎక్కువ మందులు కానీ ఒకే డోసులో ఉండి, అంటే ఒక ట్యాబ్లెట్లో కానీ ఒక క్యాప్సూల్లో కానీ ఉండి దానివల్ల వచ్చిన ఇబ్బందులను వాళ్ళు దృష్టిలో పెట్టుకుని నిషేధించారు. వాస్తవానికి ఇప్పుడు ఏదైతే నిషేధించింది మొదటిసారి కాదు, 2016లో కూడా భారత ప్రభుత్వం 344 మందిని నిషేధించారు. ఇప్పుడు 156, అంటే 243 మందులని ముందు వాడిని పరీక్ష చేసి చివరికి 156 మందిని నిషేధించారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే దీనివలన ప్రజల తాలూకు ఆరోగ్యం కుంటుపడిపోతుంది. అంటే ఒక మందుతో కావలసిన మందులను 2 మందుల ద్వారా ఇచ్చి దాని ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందని వారు ఆలోచించారు. ఇందులో ముఖ్యంగా వాళ్ళు చేసిన మందులు అయితే యాంటీబయాటిక్స్ కానీ, మనం కొన్ని పేర్లు కూడా చెప్పుకుందాం ఉదాహరణలు. లేకపోతే తల నొప్పి కోసం, మామూలుగా జ్వరం కోసం ఇచ్చే మందులు, నొప్పి తగ్గడానికి కోసం ఇచ్చే మందులు, తర్వాత ఇలాంటి మందులండి. అంతేకాకుండా విటమిన్లు అండి, అన్నిటికంటే మల్టీవిటమిన్స్, ఇలాంటి మందులు. దీనివల్ల పెద్ద పెద్ద బడా కంపెనీస్ అన్నీ నష్టపోతున్నాయి. అంటే వాళ్ళకి జట్క అయింది. ఇప్పుడు అత్యంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి సన్ను, ఆల్కెము, టోరెంటు, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇలాగ అందరికి కూడా దీనివల్ల ఇబ్బంది రాకపోతుంది. అయితే డాక్టర్ గారు, ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ ఏదైనా ఒకటి రిలీజ్ చేసేటప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి, అంత ఆమోదం వస్తుంది, అంతా వచ్చిన తర్వాతేగా బయటికి రావడం అనేది, వచ్చాక ఇదేంటి? ఇదే మరి మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చెప్పడంలో కూడా ఏం చెప్పారంటే, తయారీలో కానీ సేల్స్లో కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏది కూడా అలౌడ్ కాదని. అలాంటి గొప్ప విషయం దృష్టిలో పెట్టుకుని చేయించింది. ఇన్నాళ్ళు దాన్ని కనుక్కోవడానికి పట్టిందా సమయం అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఒక చిన్న మాట ఏంటంటే, ఈ ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నా విరివిగా, ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఇది అలౌడ్ కాదు, మన దేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవుతున్నాయట. అందువలన దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే ఉంది. ఇప్పుడైనా బెటర్ లేట్ దాన్ నెవర్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఇప్పుడన్నా మేల్కొంది భారత ప్రభుత్వం, అది మనం వారిని అభినందించాలి. అంటే ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మందులు ఉన్నాయి, అంటే అది ఫిక్స్డ్ డ్రగ్ యాక్సెప్టెడ్. అది అంటే ఉదాహరణకి టీబీ కోసం మందులు ఉన్నాయండి. టీబీలో 4 రకాల మందులు ఉన్నాయి: రిఫాంపిసిన్, ఐఎన్హెచ్, థాంబుటాల్, పైరజనమైడ్. ఒక నిర్దిష్టమైన డోసులో అదే మందు ప్రపంచం అంతా వాడుతున్నారు, దాంతో ప్రాబ్లం లేదు. అలాగే ఒక యాంటీబయాటిక్ ఉంది, చాలా ఇంటి దగ్గర, అది హౌస్ హోల్డ్ నేమ్ సెప్ట్రాన్ అని. అందులో సల్ఫా మెథాక్సిజోల్, ట్రైమిథోప్రిమ్ అని, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికి ఇచ్చే మందు, విన్నారు కదా. ఇలాంటి మందులు ఇప్పుడు మాటకు మేము న్యూరో సర్జరీలో, పర్టికులర్ న్యూరాలజీలో ఈ పార్కిన్సన్ వ్యాధి అని ఒకటి ఉంది, దానికోసం వాడే మందు ఉంది సిండోపా అని. సిండోపాలు ఏముంటుంది, నిజానికి కార్బిడోపా, లీవోడోపా అని కాంబినేషన్లు ఉన్నాయి. అంటే దీనివలన పేషెంట్లకు ఉపయోగం జరుగుతుంది, నష్టం వాడట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కాబట్టి ఇవన్నీ వాడవచ్చు అని చెప్పారు. ఇవి చాలా మందుల్లో కాదు. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ నిషేధించిన మందుల్లో మనం ఎక్కువగా వాడినవి అంటే ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మాట జ్వరం వచ్చిందండి, జ్వరం రాగానే మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, పారాసిటమాల్, కామన్గా అందరికీ తెలిసిన పేరే. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మందులు, కొన్ని కంపెనీలు నిముసలైడ్, పారాసిటమాల్ కలిపి కాంబినేషన్ ఇస్తున్నారు. నిజానికి నిముసలైడ్ అన్నది పారాసిటమాల్తో ఈక్వల్గా జ్వరం తగ్గిస్తుంది. ఆస్పిరిన్కి ఈక్వల్గా ఏదైతే వాపు కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం, డైక్లోఫెనాక్ ఈక్వల్గా దాని నొప్పి కూడా తగ్గిస్తుంది. అలాంటి సమయాల్లో ఈ కాంబినేషన్ నిముసలైడ్ ఇంకా పారాసిటమాల్ కూడా వాడడం అన్నది న్యాయం ఎంత? అందులోన దానివల్ల ఏమవుతుంది, లివర్కి డ్యామేజ్ చాలా అవుతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్ మీరు తీసుకోండి, ఈ మధ్యకాలంలో వాడేటువంటి యాంటీబయాటిక్స్ క్వినోలిన్స్ అంటారు, సిప్రోఫ్లాక్సిసిలిన్, ఆఫ్లాక్సిసిన్, నార్ఫ్లాక్సిసిన్ అని. ఇప్పుడు ఎక్కడ గొంతుకు నొప్పి కానీ, లేకపోతే పంటి నొప్పి కానీ, పొట్టలో కానీ ఎక్కడ నొప్పి కానీ, ఎక్కడెక్కడ మెయిన్గా నొప్పి, జ్వరం, టైఫాయిడ్ కానీ ఇచ్చే మందులకి ఈ యాంటీబయాటిక్ వాడేది. ఇప్పుడు మనం తీసుకుందాం నార్ఫ్లాక్సిసిన్, మూత్రంలో ఇబ్బంది మలం ఏదైతే ఉందో, మంట కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ కానీ వస్తే ఇచ్చేటువంటి మందు.
దానికి మళ్ళీ మెట్రోనిడాజాల్ కలిపి తయారు చేస్తున్నారు. అలాగే ఇంకొకటి ఉంది, ఏది సిప్రోఫ్లాక్సిన్ అని ఇందాక చెప్పుకున్నది. సిప్రోఫ్లాక్సిన్కి టిమిడజాల్ అని ఒకటి కలిపి యాడ్ చేసి తయారు చేస్తున్నారు. అంటే ఏమిటంటే తొందరగా తగ్గిపోవాలని నేను. అలాగే ఆఫ్లాక్సిసిన్ ఉంది, దానికి ఆర్నిడాజల్ అని ఒకటి తయారు చేస్తున్నారు. దీనివల్ల జరుగుతున్నది ఏమిటంటే ఏదైతే ఈ మైక్రోబయా ఉన్నదో బ్యాక్టీరియా, అవి ఒక స్టేజ్ తర్వాత రెసిస్టెంట్ అయిపోతున్నాయి. ఉదాహరణకి అన్నిటికంటే ముఖ్యమైనది చాలా ప్రశస్తమైన మందు టైఫాయిడ్కి ఈ సిప్రోఫ్లాక్సిసిలిన్ అన్నది. ఇప్పుడు సిప్రోఫ్లాక్సిసిలిన్ మనం దాన్ని కలిపి ఇంకా వేరేది ఇస్తున్నాం టిమిడజాల్ అని. దానివల్ల ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి జరుగుతుందని అంటే సిప్రోఫ్లాక్సిసిలిన్కి రెసిస్టెంట్ అయిపోయింది ఏది టైఫాయిడ్, సాల్మనెల్లా టైఫీ అని. అప్పుడేంటి దానికంటే కాస్ట్లీ మందులు, దానికంటే ఎక్కువ మందులు వాడాల్సినటువంటి అఘాత్య పరిస్థితి వస్తూ ఉంది. అదే కాకుండా ఇంకా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉన్నాయండి. అదేమిటి పారాసిటమాల్ జ్వరం తగ్గడానికి, తర్వాత దానికి తోడు ఇబుప్రూఫెన్ నొప్పి తగ్గడానికి, పారాసిటమాల్ సెంట్రల్లీ యాక్టింగ్ మధ్య మెదడు దాని లోపల పనిచేస్తుంది, ఐబుప్రూఫెన్ పెరిఫెరల్లీ యాక్టింగ్, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్. ఇది కూడా అందరూ సహేతుకం అనేది. అందుకని ఆంగ్లంలో ఒక మాట ఉంది, రేషనల్ ఇర్రేషనల్. ఇవి ఇర్రేషనల్ కింద వస్తాయి. మనం ముందు చెప్పుకున్నట్టు WHO తాలూకు టీబీ మందులు కానీ, లేకపోతే ఈ పార్కిన్సన్ వ్యాధి కోసం కానీ, లేదు ముందు చెప్పినటువంటి ఈ మందులన్నీ కూడా ఏది సెట్రాన్ కానీ, ఇవన్నీ సహేతుకమైనది, రేషనల్ మందులు. అంటే ఒక రేషనాలిటీ ఉండాలి. మీరు అడగొచ్చే రేషనాలిటీ 2 మందులు ఉన్నాయనుకోండి, ఆ డోస్ అన్నది మానవాళికి ఉపయోగకరమైన డోసులో ఉండాలి. 2 మందులు ఉన్నాయనుకోండి, 2 మందుల తాలూకా పనితనం అనేది ఒకే తీరు ఉండాలి. విడివిడిగా ఉంటే అంటే ఏది ఎన్ని గంటల్లో దాన్ని బయటకు వస్తుంది, ఫార్మకోకైనెటిక్స్ అంటారు. పనిచేసే విధానం వేరేగా ఉండాలి. చూసారా, పనిచేసే విధానంగా 2 ఉంటే మరి 2 మందులు వాడే ఉపయోగం ఏంటి? ఇవి రేషనల్. ఇర్రేషనల్ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక మందులో 3 మాత్రలు ఉన్నాయండి, 2 మాత్రలు ఉన్నాయి, దానిలో డోసు ఒక దాని తాలూకు మార్చాలి, మరి రెండో దాన్ని మార్చలేమే అంటే దానికోసం ఇంకొక మందు ఇవ్వాలి. ఒక్కొక్కసారి దానికి ఈ డోసు సరిపోకపోతే ఫార్మకోకైనెటిక్స్ ఒక మందు 6 గంటల్లో దాని పనితనం తగ్గిపోతుంది, ఒకదాని 24 గంటలు ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ ఇంజక్షన్ల రూపంలో వేరేది ఇవ్వాల్సి ఉంటుంది కదా. అదే కాకుండా అందరికీ తెలిసిందే, దయచేసి అందరూ గమనించాల్సిన కూడా ఏంటంటే ఎన్ని రకం మందులు అయితే దాని వలన వచ్చేది ఒకటి టాక్సిసిటీ, సైడ్ ఎఫెక్ట్స్, రెండోది డ్రగ్ ఇంటరాక్షన్. అంటే ఏదైతే ఇద్దరు వ్యక్తుల మధ్య వైరుధ్యం ఎలాగైతే ఉంటుందో అభిప్రాయ భేదాల్లో, మందుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు పడి చూపుతాయి. దాన్ని డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటాం. దానివల్ల కూడా రావాల్సిన ఎఫెక్ట్ రాదు, సరిగదా బ్యాడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో జనరల్గానే ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ ఏదైనా ఇంజెక్షన్ కానీ ఇలా తీసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ మీద చాలామందికి ఈ మధ్య అంటూ ఉన్నారు, సో సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దానివల్ల కిడ్నీలు పాడైపోతాయి, లివర్లు పాడైపోతాయి అంటూ ఉన్నారు కూడా. సో అదే నిజం అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే మందు వలన సైడ్ ఎఫెక్ట్. ఈవెన్ పారాసిటమాల్, ప్లెయిన్ పారాసిటమాల్ వల్ల కూడా దయచేసి అందరు గమనించాల్సింది, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు లేవు. దానికి మీరు ఇప్పుడు డైక్లోఫెనాక్ కానీ యాడ్ చేస్తే, ఇబుప్రూఫెన్ కానీ యాడ్ చేస్తే, అగ్ని ఉంది దాని మీద నెయ్యి వేశారు, ఏమవుతుందండి? బగ్గు అని ఉంటుంది. అవాయిడ్ చేయడానికి అదే. ఏ మందు ఏ డాక్టర్ కూడా మేము రాసినప్పుడు కూడా దానివల్ల ఇబ్బంది లేదు అని చెప్పడానికి ఏదీ లేదు. కానీ 2 మందులు 3 మందులు కానీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ ఇబ్బంది తొందరగా రావడానికి, ఎక్కువ శాతం రావడానికి, ఎక్కువ ప్రమాదకరం అవడానికి ఆస్కారం ఉంది. అది భారత ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఇది డికేట్స్గా జరుగుతూ ఉన్న విషయమే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ కూడా వాడుతూ ఉంటారు. అక్కడ ఏంటి తెలిసి తెలియక మందులు ఇస్తూ ఉంటారు, దానివల్ల జరిగే అనర్థాలే ఎక్కువ. అది కూడా భారత ప్రభుత్వం ఏం చెప్పారంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఏమిటి అని కొన్ని నిర్దేశించారు. 156 ఒక పట్టి ఇచ్చారండి, లిస్ట్ ఇచ్చారు. కాఫ్ సిరప్ ఉంది, అలాగే ఒక కాఫ్ సిరప్ అంటే ఇచ్చేస్తున్నారు. సేమ్ పారాసిటమాల్ అలాగే జలుబు కోసం, దగ్గు కోసం, ఇలాంటివన్నీ మందులు చాలా చాలా కామన్గా వాడే మందులు. అది డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా కానీ కాంబినేషన్ మందులు కానీ వాడడం వల్ల ప్రమాదం అనేది లాంగ్ రన్లో ఎక్కువ ఉంటుందని సైన్స్ చెప్తూ ఉంది. అందువల్ల అలాంటి మందులు కూడా అవాయిడ్ చేయాలి. అయితే మన దేశంలో ఉన్నదల్లా ఏమిటంటే ఇది ఒక ప్రజాస్వామిక దేశం, చట్టం తయారు చేస్తారు, దాని ఫాలో అప్ తక్కువ. అంటే ఇప్పుడు ఎందుకు చైనాలోనో ఒక అమెరికాలోనో చట్టం చేసేయాలా, దాన్ని ఎందుకు అతిక్రమించడానికి, క్రాస్ చేయడానికి ప్రయత్నించారు చెప్పండి? ఎందుకంటే చట్టం చాలా కఠినతరం అయింది.
ఇక్కడ అది ఇంకా తక్కువ. అంటే ఒక చట్టం 2028లో చేశారు. దాన్ని ఫాలోఅప్ ఎవరైనా తప్పు చేస్తున్నట్టే దాన్ని దండించగలిగినటువంటి పరిస్థితి ఉంటే తప్ప మనిషికి భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి. అది ఖచ్చితంగా డాక్టర్ గారు, ఏదేమైనా కానీ ఈ మందులు అనేవి వాడకం సో జనరల్గానే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక సిస్టమేటిక్గా మందులు రాస్తారు. మందులు రాస్తే అది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా తగ్గితే ఈ పేషెంట్కి నచ్చదు, వెంటనే తగ్గిపోవాలి. ఇది కూడా క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ పాలీఫార్మసీ అని కూడా ఉంది. పాలీఫార్మసీ అన్నది ఈ రోజుల్లో చేయక తప్పడం లేదు. ఎందుకంటే భారతదేశంలో జరుగుతుంది పాలీఫార్మసీ అంటే ఎక్కువ మందులు అని. షుగర్ ఉంది, బీపీ ఉంది, పొట్టలో మంట ఉంది, సరే బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఈ మధ్యన ఫిట్స్ వచ్చాయి, వీటన్నిటికీ ఇవ్వాలిగా. దానివల్ల మందులు అవుతూనే ఉన్నాయి. అది ఎలాగా జరుగుతుంది, తప్పదు అది. ఎందుకంటే భారతదేశంలో షుగరు బీపీ ఉండే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. దానికి తోడు ఈ ఒకే మందులో కానీ కాంబినేషన్ ఉండేటట్టయితే ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. అది దాని తాలూకు ఈ 156 మందులు దేనికంటే ఆ కోవకు చెందినవి. మందులు వాడడం అనేది తప్పదు. ఇప్పుడు షుగర్ ఉండగానే మందులు వేసుకో, నీకు ఎక్కువ గోళీలని, జ్వరం తగ్గడానికి పెరాసిటమాల్ ఇవ్వాల్సిందే. జ్వరం తగ్గడానికి పెరాసిటమాల్ ఒకటే సరిపోయే సమయంలో ఇంకొక నిమిషాలేడో ఇంకొక ఐబుప్రూఫెనో దాన్ని కలిపి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం. ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే ఈ బాధ్యతాయుతంగా ఉండాలి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే. ఖచ్చితంగా ప్రజల ప్రాణాలను నిలబెట్టే మందులు తయారు చేస్తే మంచిది. ఇలా ప్రజల ప్రాణాలను హరించడం, వాళ్ళని అనారోగ్యాల బారిన పడేసే మందులు తయారు చేయకుండా ఉండాలని కోరుకుందాం. డాక్టర్ గారు, చివరిగా ఏం చెప్తారు మీరు? అది నేను ఆ విధంగా వాళ్ళు ప్రాణాపాయమైన మందులు కావాలని చేస్తున్నారు అని నేనైతే చెప్పను. మందులు ఏదైతే వాళ్ళు కూడా మానవాళి మనుగడకి ఉపయోగానికి చేస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ అన్నది ఏదైతే చేయడం వల్ల పేషెంట్కి తొందరగా తగ్గిపోతుంది అనే సంతోషంలో డబుల్ వ్యామీ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉందంటే అదే కష్టాని కోసం 2 రకాల మందులు కలిపి దాడి చేస్తున్నాయి. అది ప్రమాదకరమనే. కాబట్టి ఇలా దయచేసి కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అది అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దానివల్ల లాంగ్ రన్లో కూడా పేషెంట్ల తాలూకా ఆరోగ్యానికి ఇబ్బంది పడుతుంది. ఇది మీరు అందరూ గమనించాల్సి ఉంటుంది. ఈ మల్టీవిటమిన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మాటకి B1, B6, B12 ఇలాగ ఉన్నాయి. ఇన్నేసి రకాల మందులు ఒకే మందులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అది అంటే దానికి సింగిల్ మందులనే ఇవ్వాలి. అందరికీ అన్ని మందులు రకాల విటమిన్లు అవసరం లేదు. ఇలాంటివి కూడా ఆలోచించాల్సిన అవసరం. దానికంటే విటమిన్కి సంబంధించి ఎవరో 50-60 సంవత్సరాలు, లేకపోతే ఏదో ఈ మధ్యన యాక్సిడెంట్ అయ్యి చాలా రక్తం పోయింది, పెద్ద ఆపరేషన్ అయింది, అలాంటప్పుడు మనకు రీప్లేస్మెంట్ అవసరం పడవచ్చు. అదే కాకుండా 60 తర్వాత వాళ్ళ జీర్ణశక్తి తగ్గిపోతుంది, అందుకు రీప్లేస్మెంట్ అవసరం. ఒక యంగ్స్టరు వాళ్ళందరికీ కూడా ఈ విటమిన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది అంత అవసరం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు, అందరూ కూడా ఆలోచించాలని కోరుకుందాం, బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుందాం. తెలిసి చేసినా తెలియక చేసినా మళ్ళీ ఇది ఒకసారి వన్స్ వద్దంటే స్టాక్ ఉన్నది మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు ఉండాలని కదా ఇప్పుడు రూల్. 3 స్టెప్స్లో కూడా పెట్టారండి. మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, సేల్స్ ఉండకూడదు, స్టాక్ ఉండకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఉండకూడదు. ఇది ఏ స్టెప్లో కూడా దాన్ని అతిక్రమించిన చట్టానికి విరుద్ధమని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఖచ్చితంగా డాక్టర్ గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. రైట్.